శుభమస్తు. బుధవారం నాడు ఎంత భక్తి శ్రద్ధలతో వారాధిపతిగా గణపతిని ఉపాసన చేశామో అంతే నియమనిష్టలతో గురువారం నాడు సద్గురువును స్తోత్రం చెయ్యాలి అంటుంది మీ శుభదినం. ఈ గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏకాదశి తిథి. పౌష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి షట్ తిల ఏకాదశి అని పేరు. షట్ తిల ఏకాదశి అంటే ఏమిటి, ఈ రోజున ఏం చేయాలి అన్న ప్రశ్న వేసుకుంటే, ఏకాదశి నాడు 6 విధాలుగా నువ్వు గింజలను వినియోగింపబడేటటువంటి ఏకైక వ్రతం షట్ తిల ఏకాదశి వ్రతం. పౌష్యమాసానికి అధిపతి శనైశ్చరుడు, పుష్యమి నక్షత్రాధిపతి శనైశ్చరుడు. శనికి సంబంధించినటువంటి దినుసు నువ్వు గింజ. ఈ నువ్వులు మనలో వేడిని పెంపొందింపజేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాల నియమాలకు అనుగుణంగానే ఈ పౌష్యమాసంలో వచ్చేటటువంటి సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా మనం నువ్వులను విశేషంగా వినియోగించాం. ఇతర అన్ని సందర్భాలలో శ్రాద్ధాదికాదులు, తర్పణాలు, ఎవరైనా గతించినప్పుడు, మరణించినప్పుడు నువ్వులను వినియోగిస్తూ ఉంటాం. ఎవరి మీదనైనా మన కోపం వస్తే వారు చనిపోయినట్లుగా భావన చేసి వాటికి నువ్వులు నీళ్లు విడిచిపెట్టవలసిందే అనే మనమంతా కూడా ఆ నువ్వులను సంక్రాంతి పండుగ రోజు మట్టుకు శుభలక్షణంగా స్వీకరిస్తాం. నువ్వులు బెల్లము కలిపి అందరికీ పంచిపెడుతూ తీయగా తినండి, తీపి తినండి, తీయగా మాట్లాడండి అంటూ ఉంటాం. ఈ నువ్వులు శనికి ప్రతీక, ఆ బెల్లం కుజుడికి ప్రతీక. ఈ నువ్వులను వినియోగించి ఏకాదశి తిథిని పాటించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. అయితే షట్ తిల ఏకాదశి అన్న పేరిట ఈ పౌష్యమాస సంప్రదాయాన్ని గుర్తించిన సనాతన ధర్మం ఈ రోజున స్నానం చేసేటటువంటి సమయంలో ఆ నీళ్లలో నువ్వు గింజలను వెయ్యాలి అంటుంది. ఇది మొదటి నియమం. అలాగే తాగే సమయంలో ఆ నీళ్లలో కూడా కొన్ని నువ్వు గింజలు వేసుకొని ఆ నీళ్లు తాగాలి అని కూడా వివరిస్తుంది. ఆ నువ్వు గింజలనే ముద్దగా నూరి దానినే శరీరానికి రాచుకొని మరీ స్నానం చేయాలి. నువ్వులని 3వ విధంగా ఇలా వినియోగించాలి. స్నానం చేసే నీళ్ళలో నువ్వులు వేయడం ఒకటి, స్నానం చేసే సమయంలో శరీరాన్ని అలదుకునే నిమిత్తమై నువ్వుల ముద్దని వినియోగించడం 2, త్రాగేటటువంటి నీటిలో నువ్వులను వేసుకుని త్రాగడం 3, నువ్వులను ఈ రోజున వినియోగించి గతించిన పితరులకై ప్రీతికరంగా తర్పణం వదలాలి. ఇది 4. గతించిన పితరులకై తర్పణాలు వదిలే సమయంలో నువ్వుల గింజలనే వినియోగించాలి. ఇది 4వది. 5వదిగా ఈ రోజున నువ్వులను దానం ఇవ్వాలి. కిలోంబావు నువ్వులలో సుమారు 1,00,000 నువ్వు గింజలు ఉంటాయి అంటుంది ఆధునిక గణన శాస్త్రం. ఎవరో మహానుభావులు లెక్కించారు అనుకుంటే ఈ రోజున కిలోంబావు నువ్వులను దానంగా ఇచ్చిన పక్షంలో 1,00,000 పుష్పాలతో భగవంతుడిని అర్చించినట్లు, 1,00,000 బిల్వాలతో శివారాధన చేసినట్లు. చివరగా ఏమీ తీసుకోకుండానే, అంటే ఆహారం ఏది స్వీకరించకుండా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. అయితే శారీరక ధర్మాన్ని అనుసరించి ఏదైనా తీసుకోవాలి అని అనిపించినప్పుడు ఆ పదార్థంలో నువ్వు గింజలు ఉండేలాగున తీసుకోవాలి. ఇది 6వది. కనీసంగా 6 నువ్వు గింజలను నాలిక పైన వేసుకుని నమిలి మింగితే షట్ తిల ఏకాదశి వ్రతం ఈ 6వ చర్య పాటించడంతో పూర్తి అవుతుంది. ఏకాదశులలో 24 ఏకాదశులలో ఒక్క నువ్వు గింజకే ఇంత ప్రత్యేకత గల ఏకైక ఏకాదశి పుష్య బహుళ ఏకాదశి. నవగ్రహాలలో అన్నింటికీ సంబంధించి గోధుమలు, బియ్యం, కందులు, పెసరపప్పు, శనగపప్పు, బొబ్బర్లు, ఉలవలు ఇలా ఏం చెప్పుకున్నా వాటి వేటిల్లోంచి కూడా తైలం, నూనె రాదు. వచ్చినా వినియోగించాం, అసలు రాదండి. కానీ తిలలంటేనే తైలం, తిలలంటేనే నువ్వుల నూనె, అందులోంచి వచ్చిందే, తిలలోంచి వచ్చిందే తైలం కదా. శరీరానికి సంబంధించిన మట్టుకు లిగమెంట్స్ అంటాం మనం ఆంగ్లంలో, సంధి, వ్యాపక శరీర భాగాలు, వీటన్నింటికీ కూడా మేలు కలిగించేది నువ్వుల నూనె. ఈ రోజున నువ్వుల నూనె దానం ఇచ్చినా కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఇవి షట్ తిల ఏకాదశి నాడు విశేషాంశాలు. ఈ గురువారం నాడు ప్రత్యేకంగా షట్ తిల ఏకాదశి పేరిట ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.